ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ఆదికాండం 24వ అధ్యాయం 7వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. అబ్రహాము ఇంటిలో తన దాసుడైనటువంటి ఎలియాజరు గురించి ఈ మాటలు తెలియజేస్తున్నాడు. అబ్రహాము ఎలియాజర్కు చెబుతూ ఇస్సాకు వివాహమును గురించి మాట్లాడుతూ, మరి ఇక్కడున్నటువంటి కానాను కుమార్తెలలో ఎవరిని చేయక నా స్వజనుల యొద్దకు వెళ్ళి మరి నా కుమారునికి ఒక చిన్నదానిని తీసుకొని రమ్మని ఎలియాజర్ను పంపిస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ పనిలో ఈ యొక్క కార్యంలో మరి దేవుడు తన దూతను నీకు ముందుగా పంపుతాడని అబ్రహాము దైవజనుడు మరి దేవుని మాటను బట్టి ఆయన మాట్లాడుతూ వచ్చినాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన కార్యమును సఫలం చేయడానికి దేవుని చిత్తానుసారంగా మనం వెళ్తున్నప్పుడు దేవుడు తన దూతను పంపించి నీకు మార్గం సరళం చేసేవాడుగా ఉంటాడు. కనుక మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము వివాహ విషయంలో తొందరపడకూడదు, కానీ దైవ చిత్తానుసారంగా మనం అడుగులు వేసినప్పుడు దేవుడు మన జీవితంలో మనము అడిగిన వాటికంటేను ఊహించిన వాటికంటేను అత్యధికముగా చేసేకమైన దేవుడని మనం ఎరిగే వారంగా ఉంటాం. ఇస్సాకు వివాహ విషయంలో ఎలియాజరు ఆయన మధ్యవర్తిగా మరి అబ్రహాము మరి ఆజ్ఞ మేరకు వెళ్తూ వచ్చినప్పుడు దేవుడు రిబ్కాను తనకు చూపిస్తూ వచ్చినాడు. ఇస్సాకుకు మరి సాటి అయిన సహాయాన్ని తీసుకొని రావడానికి ఎలియాజరు బయలుదేరుతూ వచ్చినాడు. నిజంగా ఈ పరిచర్య ఎంతో గొప్పది, ఆశ్చర్యకరమైనటువంటిది. మరి ఎలియాజరు ప్రతి విషయంలో ప్రార్థనా పూర్వకంగా ముందుకు వెళ్తూ వచ్చినప్పుడు అద్భుతంగా దేవుడు తనకు సహాయం చేస్తూ వచ్చిన విధానాన్ని మనం ఎరుగుదాము. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఇలాగున రిబ్కాను ఇస్సాకు కొరకు దేవుడు సిద్ధపరిచినట్లుగా ఈ మాటలు వింటున్న ప్రియమైన స్నేహితుడ, సహోదరి, నీ జీవితంలో నీకు సాటి అయిన సహాయాన్ని దేవుడు నిర్మించేవాడుగా ఉంటున్నాడు. ఆయన తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని యొక్క చిత్తానుసారంగా మనం అడుగులు వేసినప్పుడు మనము దీవించబడి అనేకులకు దీవెనకరంగా, దేవునికి మహిమకరంగా, ఇతరులకు మాదిరికరంగా ఉందుముగాక.